మహాభారత ఇతిహాస రచయిత వ్యాస మహర్షి గాంధారి సేవలకు ఆమెకి 100 మంది కొడుకులకు జన్మనిచ్చే వరాన్ని ఆమెకు ప్రసాదించాడు. భీష్ముడు గాంధారిని కురు రాజ్యానికి పెద్ద కోడలిగా చేసుకోవడానికి ప్రధాన కారణాలలో ఈ వరం ఒక కారణం. గాంధారి తండ్రి సుబలుడు తమ్ముడు శకుని ధృతరాష్ట్రుడితో వివాహ సంబంధం వచ్చిన వెంటనే గాంధారి ధృతరాష్ట్రుడిని పతిగా భావించి, తన భర్త గ్రుడ్డివాడు అవడం చేత తాను కూడా కళ్లకు గంతలు కట్టుకుంది. చిన్నతనం నుంచే ధృతరాష్ట్రుడు అంధుడు కావడం చేత రాజ్యాన్ని పాలించే అవకాశం అతని తమ్ముడు పాండు రాజుకు దక్కింది. ధృతరాష్ట్రుడితో పాటు ఆయన భార్య గాంధారిని కూడా మనస్తాపానికి గురి చేసింది. పాండురాజు కుంతీల కంటే ముందుగా పిల్లల్ని కనాలని తమ కుమారుడే రాబోయే కాలంలో రాజవుతాడని ఆశించారు. కుంతి కంటే ముందు గాంధారి గర్భవతి అవుతుంది. కాని 2 సంవత్సరాలు అయినా కాని ప్రసవం కాదు. మరోపక్క కుంతి తన మొదటి కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో గాంధారి ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని అంచుకోలేకపోయింది. తన గర్భంపై పదే పదే కొట్టుకుని తనను హింసించుకుంది. తనను తాను విపరీతంగా హింసించుకోవడం వల్ల ఆమె ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది. వ్యాస మహర్షిని అక్కడకు పిలిపించారు. వెంటనే 100 నేతి సీసాలను తెప్పించమని వ్యాస మహర్షి ఆదేశించారు. ఆ సమయంలో గాంధారి తనకు అమ్మాయి కూడా కావాలన్న కోరికను వ్యక్తపరిచింది. 100 సీసాలు సిద్ధం కాగానే వ్యాస మహర్షి మాంసపు ముద్దను 100 భాగాలుగా విభజించి ఒక్కొక్క ముద్దను సీసాలలో ఉంచారు. గర్భస్థ పిండాలను వాటి ఎదుగుదలకు అవసరమైన వాతావరణాన్ని కల్పించి ఈ సీసాలను భద్రపరచమని గాంధారికి సూచించారు. ఆ విధంగా గాంధారి 100 మంది కొడుకులకు ఒక కుమార్తెకు జన్మనిచ్చింది.